హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మెక్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మనం ఈ వీడియోలో మూమెంట్ ఆఫ్ ఫోర్సెస్లో ఒక ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. ఓకే, ప్యారలలోగ్రామ్ లా యూజ్ చేసుకొని మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. చాలా సింపుల్, ఈజీ. ప్రీవియస్గా కూడా మనం ఇలాంటి సమ్స్ చేసాము. ఓకే, క్వశ్చన్ చూస్తే ఇఫ్ టూ ఫోర్సెస్ 50 న్యూటన్ అండ్ 60 న్యూటన్ act at an angle of 60 degrees with each other, determine their resultant by the law of parallelogram of forces. అంటే మనకి ఇట్ సైడ్ హారిజంటల్గా ఉన్నది 60 న్యూటన్ అనుకున్నాను, దానికి P అని నేమ్ ఇచ్చుకున్నాను. ఓకే, అట్ యాంగిల్ 60 డిగ్రీస్లో వచ్చిన ఫోర్స్ని 50 న్యూటన్ Q అనుకున్నాను. ఈ రెండింటి మధ్య యాంగిల్ 60 అని ఇచ్చారు కాబట్టి 60 వేసాను. ఓకే, మనం ప్యారలలోగ్రామ్ లా చూద్దాము. ఫస్ట్ P ఈజ్ ఈక్వల్ టు 60 న్యూటన్, Q ఈజ్ ఈక్వల్ టు 50 న్యూటన్, టేటా ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్ కదా వేసుకున్నాను. రిజల్టెంట్ని కదా మనం కనుక్కోమన్నారు. ప్యారలలోగ్రామ్ రిజల్టెంట్ బై దేర్ లా ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఫోర్స్ అంటే మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ రెండు కనుక్కోమని అర్థం. ఓకే, ఫస్ట్ రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ కదా, రిజల్టెంట్ R ఈజ్ ఈక్వల్ టు, దీనికి ఫార్ములా P² ప్లస్ Q² ప్లస్ PQ 2PQ cos θ అనమాట. సో మనకు అన్నీ తెలుసు కాబట్టి సబ్స్టిట్యూట్ చేయడమే. P అంటే 60² ప్లస్ 50² ప్లస్ 2 × 60 × 50 cos θ. ఓకే, cos θ అంటే 60 డిగ్రీస్ కదా. దీన్ని మనం క్యాషియోలో కాల్కులేట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ 60² ప్లస్ 50² ప్లస్ 2 × 60 × 50 cos డిగ్రీ 60 కదా, 60 డిగ్రీస్ కదా. ఓకే, 60 చేశాను. ఓకే, మనకి 9100 వచ్చింది. మనం ఇంకా రూట్ వేయలేదు కదా. సో ఈ మొత్తం వాల్యూ ఎంత, √9100. సో ఇప్పుడు నేను √ ఇస్తాను. √ ఆన్సర్, ఆల్రెడీ ఆన్సర్ ఉంది కాబట్టి ఆన్సర్ చేస్తే మనకి వాల్యూ వచ్చేస్తుంది. సో 95.3939. ఓకే, మనకి రిజల్టెంట్ R ఈజ్ ఈక్వల్ టు 95.3939 న్యూటన్స్. అంటే మ్యాగ్నిట్యూడ్ అన్న రిజల్టెంట్ అన్న మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ ఫోర్స్ ఆఫ్ P అన్న అంతా ఒకటే. ఓకే, మనం నెక్స్ట్ ఆల్ఫాని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఆల్ఫా అంటే ఇప్పుడు ఈ రెండు ఫోర్సులకి మధ్యన రిజల్టెంట్ ఫోర్స్ అనేది వస్తుంది కదా. ఓకే, ఇది ఎంత వెయిట్, ఎంత క్వాంటిటీ, ఎంత మ్యాగ్నిట్యూడ్తో వస్తుందో మనకు తెలిసింది, కానీ ఎంత యాంగిల్లో వస్తుందో మనం కనుక్కోవాలి. సో దానికి మనం tan ఆల్ఫా యూజ్ చేసుకుంటాం. ఆల్ఫా ఎందుకంటే ఆల్రెడీ దీన్ని మొత్తాన్ని θ అనుకున్నాం కాబట్టి దీన్ని ఆల్ఫా అనుకుంటున్నాను. సో యాంగిల్ బిట్వీన్ ఫోర్సెస్ ఓకే, ఫోర్సెస్ అండ్ రిజల్టెంట్ R. ఓకే, ఈ ఫోర్స్కి రిజల్టెంట్ వచ్చింది కదా, దానికి మధ్యన యాంగిల్ అంతా తెలుసుకుందామని. దీనికి ఫార్ములా ఏంటి, tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు Q sin θ బై P ప్లస్ Q cos θ. ఓకే, దీని వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుందాం, మనకు అన్నీ తెలుసు కాబట్టి. Q అంటే 50 sin 60 బై P అంతా 60 కాబట్టి Q 50 cos 60 డిగ్రీస్ కాబట్టి. ఓకే, ఈ వాల్యూస్ని మనం క్యాషియోలో ఫైండ్ అవుట్ చేద్దాం. సో 50 × sin 60 వాల్యూ అంతా చూద్దాం. ఓకే, sin 60 0.866. ఓకే, డివైడెడ్ బై 60 ప్లస్ 50 cos 60 వాల్యూ చూద్దాం. cos 60 0.5.
ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ టోటల్గా క్యాషువల్గా కాలిక్యులేట్ చేద్దాం. 50 మనం ఎప్పుడు ఆన్సర్ చేసినా వితిన్ బ్రాకెట్స్లో పెట్టుకుంటే మనకి ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది. 866 ఓకే. దీని వాల్యూ ఎంత 43.3. 43.3 డివైడెడ్ బై 60 ప్లస్ 50 ఇంటూ 0.5. దీని వాల్యూ 85. సో ఫస్ట్ పైన న్యూమరేటర్లో 43.3 ఉంది డివైడెడ్ బై మనకి ఇప్పుడు ఆన్సర్లో ఆల్రెడీ రీసెంట్గానే వచ్చింది కాబట్టి ఆన్సర్ పెట్టుకుంటున్నాను. 0.5094 ఓకే. దీని వాల్యూ 0.5094. దేని వాల్యూ tan ఆల్ఫా వాల్యూ. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు tan ఇట్ సైడ్ ఉంది అటువైపు వెళ్ళిపోతే ఇన్వర్స్ అవుతుంది. సో tan ఇన్వర్స్ 0.5094 ఓకే. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సో షిఫ్ట్ పట్టుకొని tan మీద క్లిక్ చేస్తే tan ఇన్వర్స్ వస్తుంది. సో 0.5094 ఈజ్ ఈక్వల్ టు 26.999 26.994 డిగ్రీస్. ఇలా కాకపోతే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 26 degrees ఓకే. 99 minutes అని కూడా మనం రాసుకోవచ్చు ఓకే. అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మ్యాథ్స్ సొల్యూషన్ గ్యారేజ్.